భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలంలోని కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఎక్సైజ్ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం 12.15 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధి పనులకు మంత్రి జూపల్లి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండీ ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. सीन बाबा నేలపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ ఉంటారు ప్రస్తావించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండవది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకుడు కోరిక తీర్చకపోతే నాది కూడా తప్పని కాబట్టి అది కూడా లక్ష్మీనరసింహస్వామి తప్పకుండా ఆ అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసే కార్యాలతో కోసం వచ్చేటువంటి వారం రోజులు మాట్లాడతారు. దానికి ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మంజూరు ఇచ్చి ఆ యొక్క వసతి ఇబ్బంది లేకుండా తిరిగి చేస్తాం. అలాగే భోజనానికి మంచి కూడా ఎక్కడో కుటుంబాలు పోకుండా కూడా దానికి హరిత రెస్టారెంట్ కూడా అది కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ, రెండవది మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ప్రపంచానికి పర్యటన వస్తూ ఉంటాయి. కానీ మన దేశానికి సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించి